మేషరాశి. ఈ మేషరాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మునుబుడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ మేష రాశి వారికి జూన్ వచ్చేసరికి 12 జూన్ నుంచి శుక్రుడు మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ మేషరాశి వారందరికీ కూడా స్త్రీలతో విరోధాలు ఇవన్నీ కూడా మనకి 3-4 వారాల్లో ఏర్పడడం జరుగుతుంది. అత్తగారులతో గొడవలు, భార్యలతో గొడవలు, ఈ విధంగా. అలాగే మనకి 19 మే నుంచి 12 జూన్ వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు చక్కటి ధన సంపాదన ఇస్తాడు. తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి అనేకమైనటువంటి లాభాలు మనకు కల్పిస్తాయి. స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఏర్పాటు చేయడం అవుతుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్ల మీద ఉన్నారో అటువంటి వాళ్ళకందరూ కూడా కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ యొక్క 14 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వచ్చినటువంటి రవి మళ్ళీ 15 జూన్ తర్వాత మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి రవి కూడా బుధాదిత్య యోగాన్ని చక్కగా మనకి కల్పించి మరి జూన్ మొదటి 3-4 వారాల్లో మీరందరూ కూడా వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. ఇల్లు అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సొంత ఇల్లు కొనుక్కోవడం, వేరే పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఈ విధంగా అన్నీ కూడా జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క కుజుడు వచ్చేసరికి మనకి 1 జూన్ నుంచి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు తీయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే జన్మకేతువు మన నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మరి అన్నింటికి కూడా గొడవలకి కాలు దువ్వేటటువంటి వ్యవహారం మీరు చేస్తారు. ఇక ఈ యొక్క బుధుడు మనకి 31 మే తర్వాత వృషభ రాశి సంచారం, అలాగే 14 జూన్ తర్వాత మిథున రాశి సంచారం. కాబట్టి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాలు కాస్త డల్గా ఉన్నప్పటికీ కూడా మంచిగా ముందుకెళ్తాయి. మీడియాలు, సినిమా ఫీల్డ్, ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మొత్తం డబ్బంతా కూడా ప్రభుత్వం మనకు చెల్లిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి మరి మీ యొక్క శాలరీస్ అన్నీ కూడా పెంచడము, ఆ తర్వాత మీరు కూడా చక్కటి కంపెనీస్కి అప్లై చేసుకోవడము, వెళ్ళిపోవడము కొంతమంది ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మేష రాశి వారికి పరిణిత ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పెద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.